హాయ్ అండి, నమస్తే. నేను అంబిక. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఆవిరి కుడుముని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇదైతే చాలా సింపుల్ రెసిపీ. ఇది మా చిన్నప్పుడైతే ఎక్కువగా ఇదే తినేవాళ్ళమండి. చాలా ఆరోగ్యం కూడా. అలాగే వారానికి ఒక 2 సార్లైనా వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా దోశ కానీ ఇడ్లీ కానీ వేసుకుంటే పని ఎక్కువగా ఉంటుంది కదా. ఇదైతే నైట్ వేసేసుకుని మార్నింగ్ అయితే తినేయచ్చండి. అంత ఎక్కువ పని కూడా అనిపించదు మనకి. అలాగే వారంలో 2 సార్లైనా వేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల వరకు మినపప్పు తీసుకున్నాను. నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నానండి. పొట్టు మినపప్పు అయితేనే చాలా మంచిది కదా. లేదు అంటే మీరు మినపగుళ్ళు అయినా వేసుకోవచ్చు. తర్వాత పప్పు మునిగే వరకు నీళ్ళు పోసుకొని ఒక 3-4 గంటల పాటు పూర్తిగా నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత ఇలా 4 గంటలు నానిన తర్వాత చూస్తే ఈ విధంగా పొట్టు బాగా నానుతుందండి. ఈ పొట్టు మొత్తం పోయేలాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ విధంగా నేను ఇలా కడిగేసుకున్నానండి. ఇలా పూర్తిగా కడిగిన తర్వాత ఇప్పుడు నేను ఇది గ్రైండర్లో వేస్తున్నాను. గ్రైండర్లో కొద్దిగా నీళ్లు పోసుకుని రుబ్బుకోవాలండి. ఎక్కువగా నీళ్లు పోస్తే మరీ మెత్తగా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా నీళ్లు పోసుకుంటే ఈ విధంగా ఉంటుంది. మీరు మిక్సీలో కనుక వేస్తే కొద్దిగా చల్లటి నీళ్లు పోస్తే సరిపోతుందండి. చల్లటి నీళ్లు పోసి మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని ఒక మందపాటి గిన్నెని తీసుకుని దీనిలో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసి ఇవి బాగా మరిగిన తర్వాత ఇలా పైన చిల్లుల గిన్నె పెట్టేసుకోవాలి. ఇలా చిల్లుల గిన్నె పెట్టుకున్న తర్వాత ఒక వైట్ క్లాత్ని దీంట్లో వేసుకోవాలండి. ఇది ఒకసారి తడుపుకుని ఈ క్లాత్ని వేసుకోవాలి. నేను ఎప్పుడు ఇదే క్లాత్లో వాడతాను కాబట్టి ఇది వేసేస్తున్నాను. ఇలా తడిపి ఈ క్లాత్ని ఆ చిల్లుల గిన్నె మీద వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పప్పుని పప్పుని గ్రైండ్ చేసేటప్పుడే కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ పప్పు అంతటిని ఆ గిన్నె మీద వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని తర్వాత ఆ క్లాత్ని పూర్తిగా 4 వైపులా పప్పు మీద ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది 20 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేను ఇక్కడ మార్నింగ్ తీస్తున్నానండి. ఈ విధంగా పైన మనం వేసిన క్లాత్ని తీసేసి ఇలా తీసుకుని ఒక ప్లేట్ దీని మీద వేసి మరోవైపుకి తిప్పుకుంటే ఆవిరి కుడుము రెడీ అయిపోయినట్టే. ఇది నైట్ వేసుకుని మార్నింగ్ తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే చాలా ఆరోగ్యం కూడా. ఆడవాళ్ళకైతే ఇంకా చాలా మంచిది. తప్పకుండా వారంలో 2 సార్లు తినడానికి ట్రై చేయండి. అలాగే దీన్ని కారపొళ్ళు నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే పంచదారతో కూడా దీన్ని తినొచ్చు. అంతేనండి, ఆవిరి కుడుము అయితే చాలా సింపుల్ రెసిపీ తయారైపోయింది. మరి మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.